మాట్లాడదాం. అండ్ అన్వేష్ గారు, హలో అండ్ నిజంగా అండి అసలు చాలా అంటే చాలా సూపర్గా థ్యాంక్ ఉంది. యూ. అండ్ లోపలికి గేట్ లోపల ఒక రోమన్ థీమ్తో మొత్తం అంతా డిజైన్ చేశారు. అంత పెద్ద గేటు అది yes. ఓపెన్ చేయడానికి కొంచెం మాకు కష్టమైంది. అండ్ Yeah. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్యూటీ మొత్తం మీ ప్రాజెక్ట్లోనే ఉన్నట్టుంది. ఎస్ సో ఒక్కసారి మాకు మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ టు కొలోజియం. సో మై జర్నీ స్టార్టెడ్ ఇన్ 2015 అండి. సో నా జర్నీ చూసుకుంటే ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ అండి. బేసికలీ ఐ హావ్ డన్ అరౌండ్ 14 ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో. సో అన్ని డిఫరెంట్ థీమ్స్ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే దిస్ ఇస్ అ రోమన్ థీమ్డ్ స్టేకేషన్. ఇలా ఇంకొక 14 చేశానండి నేను. సో నేను స్టార్ట్ చేసింది 2019లో అండ్ 2020లో మనకు కోవిడ్ వచ్చింది. సో మై కంపెనీస్ నేమ్ ఇస్ ఇన్వెన్షో మొబైల్ హోమ్స్. ఆ కోవిడ్లో ఐ గాట్ దిస్ కాన్సెప్ట్. యూఎస్లో ఉండేది ఇది, అక్కడి నుంచి మన హైదరాబాద్కి తెచ్చి పీపుల్ కూడా జనాలకి ఆఫ్టర్ కోవిడ్ ఈ రిసార్ట్స్ బయటికి వెళ్ళడం చాలా అలవాటు అయిపోయింది. సో అందులో ఏదన్నా కొత్తదనంగా చేద్దాము, జనరల్ సివిల్ స్ట్రక్చర్స్ ఇలాంటివి కాకుండా డిఫరెంట్ ఒక బాక్సెస్ అయినా కూడా వాటిని ఎంత బ్యూటిఫుల్గా మనం చూపించవచ్చు అనేది ఒక ఛాలెంజ్లా తీసుకొని ఐ డన్ ద ప్రాజెక్ట్స్. అండ్ దిస్ ఇస్ మై 13th ప్రాజెక్ట్ అండి. కొలోజియం ఇస్ మై 13th ప్రాజెక్ట్. కొలోజియం ఇస్ బేసికలీ అ రోమన్ థీమ్డ్ స్టేకేషన్. ఇందులో మీకు అన్ని అమ్యూనిటీస్ ఉంటాయండి, బట్ అన్ని అమ్యూనిటీస్ రోమన్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి మీకు అన్ని. సో జనరల్గా మీరు ఇట్లాంటి స్ట్రక్చర్స్ సిటీలో ఎక్కడ చూసి ఉండరు. సో మై థింగ్ వాజ్ రోమన్ థీమ్డ్ స్టేకేషన్ అనేది ఇండియాలో ఒక్కటే ఉండాలి ఉంటే. సో ఫస్ట్ రోమన్ థీమ్డ్ స్టేకేషన్ ఇన్ ఇండియా అండి దిస్ ఇస్. ఇలాంటి స్టేకేషన్ మీరు చుట్టుపక్కల ఎక్కడ చూడలేదు.